జగన్ అంటే అభిమానం ఉండొచ్చు, జగన్ అంటే పిచ్చి ఉండొచ్చు, జగన్ని ఒక వ్యసనంగా మార్చుకోవచ్చు, తప్పేమీ లేదు. అది జగన్ మీద అవధులు లేని అంతులేని అభిమానం ఉంటే ఆ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కానీ అంతకు మించి వికృతమైన చేష్టలు చేసి జగన్ పరువు కాపాడాల్సిన అభిమానులే జగన్ పరువును మంట కలిపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిశీలకులు అందరూ చెప్తున్న మాట. జగన్ అభిమానులు అనేవాళ్ళు జగన్ని అభిమానించాలి, జగన్ని రాష్ట్రమంతా అభిమానించేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి. అంతే తప్ప వీళ్ళ వల్ల జగన్ని రాష్ట్రమంతా అసహించుకునేలా ఉండకూడదు. అభిమానించేవాడు ఎప్పుడుగా అభిమానిస్తానే ఉంటాడు. జగన్ని కెట్టని వాడిని కూడా అభిమానించేలా చేయడం అనేది వైసీపీ కార్యకర్త ప్రధాన లక్ష్యం. అంతే తప్ప జగన్ ఒక మాట అంటే నేను 10 మాటలు అంటాను, జగన్ ఒక చేత్తో కత్తి పట్టుకుంటే నేను 10 చేతులు అప్పు తెచ్చుకొని మరి ఒక 10 కత్తులు పట్టుకొని అందరినీ తెగ నరికేస్తాను అంటే అది ఒక్క కార్యకర్త వల్ల, ఒక కార్యకర్త చేసిన తప్పు వల్ల మొత్తం పార్టీకే ప్రమాదం. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తాజాగా ఈ రెంటపాలలో జరిగిన ఆ రచ్చ ఏదైతే ఉందో, అభిమానులు పేరుతో జరిగిన రచ్చ. ఓకే, ఆయన జగన్ నిజమైన అభిమాన లేదా టీడీపీ ముసుగులో ఉన్న అభిమాన అనేది తేలాలి, అదొక పార్ట్. అది పక్కన పెడదాం కాసేపు. ఒకవేళ నిజంగా అతను జగన్ అభిమాని కాదు అంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి. జగన్ అభిమాని కాకపోతే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అక్కడ? ఒక టీడీపీ కార్యకర్త ఎవరో అక్కడ జగన్ అభిమానులకు తెలియదా? టీడీపీ కార్యకర్త ఒక ఫ్లెక్సీ పట్టుకొని మన మధ్య వచ్చాడు అంటే ఇతను మనోడు కాదని చెప్పి వాళ్ళు గుర్తించలేరా అనేది ఒక పాయింట్. అది ఒక పెద్ద లెక్క ఉంటుంది. అయితే వీళ్ళు వాడిన భాష ఏదైతే ఉందో, ప్రధానంగా వాళ్ళ ఫ్లెక్సీల్లో వాడిన భాష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పుబట్టేలా ఉంది అనేది. ఎందుకంటే 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేట తలాలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఏంటిది? ఇదేదో పుష్ప సినిమాలో పుష్ప డైలాగ్ చెప్పాడని చెప్పి వీళ్ళు కూడా చెప్పేస్తే చెల్లుద్దా? రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలవుతుందట. అంటే రాజారెడ్డి రాజ్యాంగం మీద టీడీపీ నేతలు మొన్నటి వరకు విమర్శించారు. లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అలాంటిది కాదు అని చెప్పాల్సింది పోయి అలాంటిదని ఒప్పుకుంటున్నారా? ఇక్కడ పొట్టేళ్ళను నరికినట్టు నరుగుతాం నా కొడకల్లారా అంట, అదొక ఫ్లెక్సీ. పొట్టేళ్ళను నరికినట్టు నరకడం ఏంటి? అంటే మేము హింసించేస్తాం రాగానే అని చెప్తున్నారా? అన్న వస్తాడు అంతు చూస్తాడు, అది జగన్ చెప్తే బాగుంటుంది. జగన్ చెప్తున్నారు ఆల్రెడీ. అది అంతు చూడడం అంటే ఏంటి? ఆయన కూడా ఏమి కత్తి పట్టుకుని ఎవరిని నరికేరు. కాకపోతే తప్పుడు కేసులు బనాయిస్తున్న వాళ్ళని, అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళని, అక్రమ అరెస్టులు చేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అది కూడా అధికారికంగా అంటున్నారు ఆయన. అధికారికంగా అక్కడ అర్థం చేసుకోవాలి. జగన్ చెప్పేది అధికారంలోకి వచ్చాక, అంటే ఆయన ఏం చేసినా అధికారికంగా చేస్తాను అంటున్నారు. అధికారంలోకి వచ్చాం కదా, నేను ముఖ్యమంత్రి కదా అని చెప్పి కత్తి తీసుకెళ్ళి నరికేస్తే చట్టాలు ఊరుకోవు కదా. అంటే అధికారికంగానే చేస్తారు. వాళ్ళ కేసులు రైటా ఆర్ రాంగ్ అనేది కేసులు పెట్టి న్యాయస్థానాల ముందు హాజరుపరిచి అది తప్పు అని తేలితే శిక్షలు వేస్తారు. అది అంతే తప్ప నేను అధికారంలోకి రాగానే కత్తులు పెట్టి నరికేస్తానని జగన్ చెప్పట్లేదు. ఇది కార్యకర్తలు చాలా లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. అలాగే ఐ ఆమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అని ఎవరు డిక్లేర్ చేయాలి? వారు 2.0 జగన్ డిక్లేర్ చేయాలి. జగన్ ఆల్రెడీ 2.0 దిశగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తారంటున్నారు, కార్యకర్తలకు అండగా ఉంటారంటున్నారు. అంతే తప్ప కార్యకర్తలు మీరు ఎవరు పడితే వాళ్ళని నరికేయండి, ఎవరు పడితే వాళ్ళని చంపేయండి నేను చూసుకుంటానని చెప్పట్లేదు. ఇది అంటే పిచ్చి పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయి అతి పిచ్చి అత్యుత్సాహంతో చేసే వ్యాఖ్యలు అనమాట. అలాగే ఎవరైనా రాని తొక్కి పడేస్తాం. కార్యకర్తలు ఎలా తొక్కి పడేస్తారు? అభిమానులు ఎలా తొక్కి పడేస్తారు? అధికారంలోకి వచ్చిన తర్వాత తొక్కి పడేయడం అంటే దాని అర్థం ఏంటి? అధికారికంగా దెబ్బ కొట్టడం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధపాతాళాన్ని తొక్కేస్తాం అనేది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము తొక్కేసాం జగన్ అధపాతాళానికి 11 స్థానాలకి. అది తొక్కేయడం అంటే. ఇలాంటివి హింసలు చేస్తాం, మేము నరికేస్తాం, చంపేస్తాం అంటే రేపొద్దున్న ఓట్లు వేస్తారో వేరే ఆలోచించుకోవాలి. నిజంగా తొక్కి పడేస్తామంటే దాని ఎదురు ఓట్ల రూపంలో చూపించాలి, అధికారం దించే విషయంలో చూపించాలి. అది ఆ పంతం. అంతే తప్ప మేము నేరస్తులుగా మారతామంటే ఇలాంటివి చేస్తూ, ఇప్పుడు అందుకే కదా ఆ ఫ్లెక్సీ పెట్టుకున్న కుర్రాడిని అరెస్ట్ చేశారట. ఇలాంటివి రిపీట్ అయితే అరెస్టులు చేస్తారు, ఎందుకంటే అది తప్పు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఇలాంటివి నేరాలుగానే పరిగణిస్తారు. అలాంటి నేరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు? లేదంటే జగన్ని గెలిపించడం కోసం మీరు
కష్టపడతారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల జగన్ పరువు తీయడం తప్ప, జగన్ని అపహాస్యం చేయడం తప్ప, ప్రజల ముందు జగన్ని లేదంటే వైసీపీని దోషిగా నిలబెట్టడం తప్ప వేరే ఏ ఉండదో ఒకసారి ఆలోచించుకోవాలనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.